నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రైల్వే కోడూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పరీక్షల పారదర్శకతను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ఘటనపై సమగ్ర నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధ్యులందరినీ చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వంటి ఘటన పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధానాలను వెంటనే నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర నీట్ లీకేజ్ పేపర్ను ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గత 19 రోజులుగా ప్రముఖ విద్యావేత్త సోనం నిరాహార దీక్షను ఈరోజు బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఈరోజు అడ్డుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సోనంకు మద్దతు తెలుపుతూ ఏదైతే ఈరోజు సోనంకు నిరాహార దీక్షకు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నారో వాళ్ళకి సందర్భంగా మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. ఈరోజు సోనం గారు అడ్డుకోవాల్సింది ఎవరైతే నీట్ లీకేజ్ పేపర్ ఏదైతే పాల్పడినారో అలాంటి వ్యక్తులలో ఈరోజు ప్రభుత్వంలో ఉంచకుండా అలాంటి వ్యక్తులను తొలగించే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సి పోయి ఈ రోజున విద్యార్థుల పక్షాన విద్యార్థి సమస్యల కోసం ఏదైతే వ్యక్తిని పోరాటం చేస్తున్నారో అలాంటి వ్యక్తులను ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున దౌర్జన్యంగా అలాంటి వ్యక్తులను ఇది చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఒకటి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఏదైతే నీట్ లీకేజ్ పేపర్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 96 సార్లు ఈ యొక్క నీట్ లీకేజ్ పేపర్ జరిగింది. దాదాపు 43 సార్లు రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇలాంటి జరగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈరోజు ధర్మేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాజీనామా చేయని పక్షంలో ఈరోజు తిరుపతి జిల్లాలో మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ర్యాలీ కూడా జరుగుతున్నది. లేని సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్.